మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అరెస్టైన నందకుమార్ అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టి నందకుమార్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబుకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్న నందకుమార్ డెక్కన్ హోటల్ కిచెన్ కోసం 2 అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు గుర్తించి వాటిని కూల్చివేయించారు. అక్రమ నిర్మాణాలపై నోటీసు ఇచ్చినా పనులు ఆపకుండా కొనసాగిస్తుండటంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రక్రియ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతోనే తాము అక్రమ నిర్మాణాలను కూల్చివేయించామని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్కు సంబంధించిన ఒక ల్యాండ్లోనైతే అక్రమ కట్టడాలు అంటూ దక్కన్ హోటల్కి సంబంధించిన 2 షాపులనైతే ఈరోజు జీహెచ్ఎంసీ అధికారులు కూలగొట్టడం జరిగింది. ఇదేమిటి, మాకు నోటీసులు వచ్చి కేవలం వారం రోజులే అవుతుంది, ఇంకా మేము ఎలాంటి స్పందన ఇవ్వకముందే వారం రోజుల లోపులోనే ఈ కట్టడాలన్నింటినీ కూల్చేశారు అంటూ కుటుంబ సభ్యులు, ఆయన భార్య అలాగే కుమారుడు వచ్చి ఇక్కడికి వాపోతున్నప్పటికీ కూడా జీహెచ్ఎంసీ అధికారులను కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేకుండా అసలు కొంచెం కూడా పట్టించుకోకుండా మీడియా క్వశ్చన్స్ వేసినా కానీ ఆన్సర్ చెప్పకుండా వాళ్ళు మొహం చాటేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం కట్టడాలని ఆపడానికి ప్రయత్నించిన భార్య అలా కుమారుడిని కూడా పక్కకు తీసుకెళ్లి అసలు పూర్తిగా ఈ కట్టడాల వైపు కానీ ఆ కూల్చివేతల వైపు కానీ ఇక్కడ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు కానీ రానివ్వకుండా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. పూర్తిగా నేలమట్టం చేసేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి కూడా సరైన ఇంటిమేషన్ లేకుండా వచ్చి మరి ఇక్కడ కనీసం సర్దుకునే అంత సమయం కూడా, అంటే లోపల ఏవైతే గ్యాడ్జెట్స్ ఉన్నాయో అవి తీసి పక్కన పెట్టే అంత సమయం కూడా ఇవ్వలేదని కూడా ఇక్కడ సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది. ఎంత ప్రయత్నించినా కానీ మా కట్టడాలను అయితే మేము కాపాడుకోలేకపోయాము. ఈ షాప్స్ సంబంధించి ఇంత నష్టం జరిగినా అసలు దీనికి ఎందుకు వీటిని ఇలా కూలగొట్టారు, ఇన్ని రోజుల నుండి లేని ఈ అక్రమ కట్టడం అనేది ఈ మాట ఇప్పుడెందుకు వస్తుంది, అసలు ఏం జరిగింది, మాకు సంబంధించి కూడా ఇప్పుడు ఇక్కడ మేము ఇంతకుముందు ఈ షాప్ ఓపెన్ చేసి కూడా మొన్న కేవలము 1 నెల అవుతుంది అంతే. చాలా తక్కువ సమయంలోనే వీరు ఇలా కూలగొట్టడం అనేది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివన్నీ చేస్తున్నారని కూడా వారి భార్య అలాగే కుమారుడైతే వాపోవడం జరుగుతుంది. మనమైతే చూడవచ్చు అసలు ఏ మాత్రం పీస్ కూడా మిగలకుండా పూర్తిగా కట్టడాలను అయితే కూల్చివేసిన పరిస్థితి. అక్కడ చూసుకున్నట్లయితే గ్యాడ్జెట్లని కనీసం మనం ప్యాక్ కూడా చేయనీయకుండా వెంటనే సిబ్బంది ఎంత చేతికి వీలైతే అంత కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారు. దాదాపు లక్షల విలువైన గ్యాడ్జెట్లను అయితే ఈరోజు వారు కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొంత మాత్రమే రికవర్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఈ గ్యాడ్జెట్స్ని కాపాడుకునే ప్రయత్నంలో కూడా కొంతమంది లోపల ఉండి సదురుతున్నప్పటికీ కూడా, మొత్తం లోపల ప్యాక్ చేస్తున్నప్పటికీ కూడా ఆగకుండా బయటికి వస్తారా కూలగొట్టమంటారా అనే మాటలు మనమే వినిపిస్తూ వెంటనే భవనాలను అయితే కూల్చేస్తూ ఉండడం అయితే మనం ఇందాక విజువల్స్లో అయితే చూసాము. ఎట్టకేలకు అధికారులు తాము అనుకున్నదే చేస్తాము, మేము ఎవరి మాట వినము, ఏ నోటీసులను మేము పట్టించుకోము, మాకు వచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే మేము వెళ్తున్నాము అని చెప్పినప్పటికీ కానీ అసలు ఎవరు మీకు ఆదేశాలు పంపించారు, ఏ సమయంలో మీకు దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు, ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చారు, ఎంత సమయం ఇచ్చారు అనే వివరాలు అడిగినప్పటికీ కూడా వాటికి ఎలాంటి ఒక్క ఆన్సర్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఎవరికి ఏమి జరిగినా ఇక్కడ ఎవరు ఎలాంటి మాటలు చెప్పినప్పటికీ కూడా నష్టపోయింది మేమని కుటుంబ సభ్యులు అయితే బాధపడడం మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. కేసుకు సంబంధించి నిందితుడు నందకిషోర్కు సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ని అయితే ఈరోజు జీహెచ్ఎంసీ అధికారులు కూలగొట్టడం అయితే జరిగింది. అయితే ఈ కట్టడాలకు సంబంధించి ఇవి అన్ని కూడా అక్రమ కట్టడాలని చెప్తున్నారు. కానీ ఒక వారం రోజుల క్రితమే మాకు నోటీసులు వచ్చాయి, మేము రెస్పాండ్ అయ్యే లోపు మాకు ఇంకా పూర్తిగా ఇప్పుడే కూలగొడతారు అనే విషయాలు అయితే తెలియకపోయినప్పటికీ కూడా మేము వచ్చి ఆపడానికి ప్రయత్నించినా కూడా అధికారులు దాన్ని ఏవి పట్టించుకోకుండా వెంటనే మేము ఇక్కడ ఉండగానే మా కట్టడాలు ఏవైతున్నాయో వాటిని కూలగొట్టారని ఇక్కడ
వారి కుటుంబ సభ్యులు అయితే వాపుతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సార్, ఇప్పటికే మీరు చెప్తున్నారు వారం రోజులే అవుతుంది మేము ఈ నోటీసులు అయితే అందుకొని, కానీ మేము వచ్చి చెప్తున్నా, నోటీసులు చూపిస్తున్నా కానీ అధికారులు స్పందించడం లేదని చెప్తున్నారు. ఎందుకు, అసలు ఏం జరిగింది? వాళ్ళు స్పందించలేరండి. మీరు మీడియా వాళ్ళు కూడా ఫాలో అయ్యారు కదా, స్పందించాలి అంతే. అసలు ఈ నోటీసులు అనేటివి మీకు ఎప్పుడు అందాయి సార్? ఎన్ని రోజులు అవుతుంది వీటికి సంబంధించి? ఎందుకు వీటిని కూలగొట్టారు అనుకుంటున్నారు మీరు? ఏమో అండి, అదే అర్థం కాకనే మేము వచ్చాం. కనీసం మిమ్మల్ని ఆ కూలగొట్టిన ప్లేసెస్కి కూడా వెళ్ళనివ్వట్లేదు, ఎందుకు అసలు? అంటే అది మాకేమైనా రిస్క్ ఉంటుందని వెళ్ళనిస్తలేరు. కానీ మా మేము హోటల్లో వెళ్ళి లంచ్ చేస్తామంటే అక్కడ కూడా వెళ్ళనీయలేదు. ఇక్కడంటే వాళ్ళు అంటున్నారు మీకు రిస్క్ ఉంటుంది మేడం, మీ ప్రొటెక్షన్ కోసం అన్నని. మా హోటల్ లోపలికి వెళ్ళి లంచ్ చేసుకుంటామంటే కానీ అలౌ చేయలేరండి. ఎందుకు అలౌ చేయలేరో మాకు అర్థం కాదు. మీకు అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని రోజుల క్రితం వచ్చింది? ఇక్కడ ఎంప్లాయీస్కి మేము ఈరోజు టీవీలో చూసి వచ్చాం, నేను మమ్మీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేము టీవీలో చూసి వచ్చాము. ఒక వారం రోజుల క్రితం అయితే జిహెచ్ఎంసీ నుండి మాకు నోటీసులు అయితే అందాయి, కానీ ఇప్పటి వరకు ఈ టైంలో కూలగొడతారు అనే విషయం అయితే మాకు తెలియదు. మేము నోటీసులు చూపిస్తున్నాం, ఇంకా సమయం ఉందని చెప్తున్నప్పటికీ అటు పోలీసులు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ స్పందించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం హోటల్లోకి వెళ్ళి మేము భోజనం చేస్తాము, పొద్దుటి నుండి మేము తినలేదు. ఈ వార్త తెలిసిన వెంటనే మేము ఇక్కడికైతే చేరుకున్నాము. ఏవైతే స్థలాలు ఉన్నాయో ఫిలిం నగర్కు చేరుకున్నాము, కానీ ఇక్కడ చేరుకున్నప్పటికీ కూడా ఎలాంటి లాభం లేకుండా పోయింది. మా కళ్ళ ముందరనే మా భవనాలని కూల్చేస్తున్నా, మేము అడుగుతున్నా కానీ మాకు సరైన స్పందన లేదు. అది తీసుకొచ్చిన జిహెచ్ఎంసీ వెహికల్స్ అయితే ఉన్నాయో అవి కూడా పూర్తిగా జిహెచ్ఎంసీకి సంబంధించినవి కాదు, ప్రైవేట్ వాహనాలు కూడా ఇక్కడ ఆపుతున్న పరిస్థితి. వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఆగకుండా వెళ్ళిపోవడం వెనుక ఏదో మతలబు ఉందని ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శివతో లిఖిత, అమ్మ న్యూస్, హైదరాబాద్. నేను జస్ట్ టీవీలో చూసి వచ్చానండి. మేము కూడా అడుగుతున్నాం, ఎప్పటి నుండి ఇస్తున్నాం సైనిక సిబ్బందిని కూడా అడుగుతున్నాను. మీకు సండే చేసి ఉంటుందండి ఎక్కడన్నా? జిహెచ్ఎంసీ ఏదైనా సండే వస్తుందా? మాకు నోటీస్ ఉన్నదంటే కూడా, ఆన్లైన్లో ఉన్నదంటే కూడా చూడట్లేదంటే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు. అడుగుతాడు కూడా ముఖం చాటేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది అంతా ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఏమండి మాకైతే తెలియదు. మేము వచ్చినాం ఆపడానికి, మా ప్రాపర్టీ మేము కాపాడడానికి వచ్చినామండి. ఇది ఎవరు చేస్తుందో ఏం చేస్తుందో అంతా మాకు తెలియదు. మా ప్రాపర్టీ కోసం మేము వచ్చాము అంతే. లంచ్ కూడా చేయలేదండి, తిందామని కూర్చొని టీవీ ఆన్ చేసేసరికి ఇదంతా చూసి ఉరుక్కుంటూ వచ్చేసాం మేము బాబుని తోలుకొని. మా హోటల్కి వస్తుంటే మాకే ఆపినరండి. మేము లంచ్ చేసుకుంటాం సార్, లోపలికి వెళ్ళాలంటే పంపిస్తలే. ఎందుకో ఏందో మాకేం అర్థం అవ్వట్లేదు. నోటీస్ చూపిస్తుంటే కూడా ఎంత ఇది మొత్తం ఇది స్టార్ట్ కాకముందే నోటీస్ చూపించాం వచ్చి, అయినా ఆపలేదు. మొత్తం తీసాకనే వెళ్ళారు. హెచ్ఎంసీ ఆఫీసర్లు అయితే ఎక్కడ కనిపించలేదు, వెళ్ళిపోయారండి. సరే సరే రా లోపలికి పోదాం. ఉండు మీరు నోటీస్ కాపీ చూపిస్తామండి, రాసుకోండి అంతే. మేము మొన్ననే కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నామండి. ఒక్కసారి మేము చెప్పి వెళ్తామండి. లంచ్ చేయలేదు నువ్వు చెప్పేట. ఒక 2 minutes ఆగండి చెప్పు. The learned Standing Council seeks the produce the order dated 7/11/2020 before the court. In the view of the above, status quo obtaining as today shall be maintained until further orders. అంటే ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఆపకుండా కులగొట్టేస్తున్నారు. మాకు హోటల్ ఓపెనింగ్ నుంచి ఈ 2 ఇలానే ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఇంతమంది పోలీసు వాళ్ళు ఎందుకున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరు వచ్చి కులగొడుతున్నారు, మాకు ఏమి ఎట్టివారి అర్థం కూడా అవ్వట్లేదు. అసలు ఇది మాకు ఎలాంటి సంబంధం. హోటల్ ఓపెనింగ్ స్టార్టింగ్ పిక్చర్స్ ఇస్తాము, మొత్తం ఇక్కడ అన్ని ప్రాపర్టీలో ఇట్లానే ఉంది. ఇక్కడ వరకు మేము టిక్షక్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే అంతా ఇలానే ఉంది. ఇక్కడ ఇప్పుడు ఆర్డర్ కూడా ఉంది. మాకు ఒక్కటే నోటీస్ ఇచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళు, ఇలా చేస్తున్నారు. ఇది జరిగింది ఇక్కడ. ఈ ల్యాండ్ సంబంధించి ల్యాండ్ ఓనర్లు ఎవరు, లీజ్ ఎవరు తీసుకున్నారు? ల్యాండ్ ఓనరు వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు, అండ్ మా డాడీ నందకుమార్ గారు లీజుకి తీసుకున్నారు. ఒక ఈ 5 years అయింది. అంతే రఫ్ ఐడియా 5 years అయింది. అంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంతకుముందు కన్సల్ట్ చేయడం జరిగిందా, ఏమన్నారు? జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు ఒకటేసారి 2 ప్రాపర్టీ నోటీస్ ఇచ్చారు అంతే. ఆ ఒక్క నోటీసే ఇచ్చారు. దానికి మేము ఆల్రెడీ కోర్టుకెళ్ళి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. క్లియర్గా చెప్తాం, కోర్టు ఆర్డర్ కూడా మీకు చూపించాం. అమ్మ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ లేనే లేరు, ఇక్కడ అంతా పోలీసు వాళ్ళే ఉన్నారు. మాకేం అర్థం అవ్వట్లే. ప్రాపర్టీ
ప్రాపర్టీ ఎటువంటి ప్రాపర్టీ కొనుస్తున్నారు దాని వర్త్ ఎంత ఉంది? దీని వర్త్ ఏమో ఎస్టిమేషన్ చాలా పెద్ద అమౌంటే ఉంటుంది. కానీ మా హోటల్ లోపల కూడా మమ్మల్ని బోనిస్తలే లంచ్ చేసుకోనికే. ఏంది ఇగో చూడండి, ఇగో హోటల్ లోపల కూడా వెళ్ళిస్తలే. అలౌ లేదు, ఎందుకు లేదు? మా హోటల్లో మేము అలౌ లేదు, లంచ్ చేసుకోదు. పొద్దు నుంచి అందరు నిన్న అంతా పోలీసు వాళ్ళు వచ్చి కూర్చున్నారు. హోటల్ లోపలికి వెళ్ళి లంచ్ చేసుకున్నామంటే కూర్చొనియారు. లంచ్ చేయొద్దా మేము మా హోటల్కి వెళ్ళి? ఏంది చూడండి ఇక్కడ. ఇక అమ్మ హోటల్ లోపలికి వెళ్ళనిస్తలే అండి. ఇగో చూడు, ఇంత ఫాస్ట్ చేస్తూనే ఉన్నారు. ఆర్డర్ చూపించినాక కూడా ఇట్లా చేస్తారు. ఆర్డర్ చూపించినాము, ఆల్రెడీ కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాము. వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇస్తలేరు. రెస్పాన్స్ కూడా ఇస్తలేరు. ఆ జిహెచ్ఎంసీ లో కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు? ఎక్కడ ఉన్నారు? మరి మాట్లాడట్లేదు. పోతే జన్ను లోపల చూడండి, ఇక మీరే చూడండి. మన లోపల కూడా వెళ్ళనిస్తలేదు. మన లోపలికి వెళ్ళండి మేడం. మేము లోపలికి వెళ్తాం. ఎమ్మెల్యేల కొనుగోలు